శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి గొండు శంకర్ ఎన్నికల ప్రచారానికి ప్రజలు కదం తొక్కారు. చంద్రబాబు సూపర్ 6 పథకాలను ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. 5 ఏళ్ల వైకాపా పాలనలో మంత్రి ధర్మాన ప్రసాదరావు నియోజకవర్గంలో అవినీతి, దోపిడీ, అక్రమాలే తప్ప అభివృద్ధి చేయలేదని శంకర్ విమర్శించారు. తెదేపాను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానంటున్న గొండు శంకర్తో మా ప్రతినిధి మహేష్ ముఖాముఖి. శ్రీకాకుళం నియోజకవర్గంలో వైసీపీ తెదేపా మధ్య ఎన్నికల ప్రచారం వారావారీగా సాగుతుంది. మనతో పాటు తెదేపా కూటమి అభ్యర్థి గొండు శంకర్ ఉన్నారు. సూపర్ 6 పథకాలతో పాటు ఉమ్మడి మేనిఫెస్టో కూడా ప్రజల్లో ప్రచారం చేస్తున్నారు. ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తుంది. అన్నా క్యాంటీన్ పెట్టినందువల్ల దాని నుండి పెద్ద ఆర్థిక భారం ఏమి ఉండదు. అయినప్పటికీ కూడా ఈ ముఖ్యమంత్రి ఎందుకు తీశాడో కక్ష సాధింపుతోనే తీశాడు. అలాగే ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అనేది ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో అమలు చేసి చూపించాయి. అది ఆచరణ సాధ్యమే. ఏదైతే కానుకలు ఉన్నాయో అవి కూడా ఆచరణ సాధ్యమైనవే. సంక్రాంతి కానుకలు ఇవన్నీ. అలాగే ఏదైతే 3 సిలిండర్లు ఫ్రీ అనేది కూడా నమ్ముతున్నారు. పెన్షన్ కూడా మనం చెప్పింది ప్రజలు నమ్ముతున్నారు. ఎందుకంటే మనం 4000 అన్నాం, 200ది 1000 రూపాయలు చేసింది మనమే, 1000ది 2000 చేసింది మనమే. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి 3000, 3250, 3500 లాస్ట్ సంవత్సరం అని దొంగ మాటలు చెప్పి ప్రజల్ని మభ్య పెట్టడానికి చూస్తున్నాడు. చిన్న మేజర్ పంచాయతీ సర్పంచ్ కొన్న మిమ్మల్ని డైరెక్ట్ గా నియోజకవర్గం అభ్యర్థిగా తీసుకొచ్చారు. మీరు ఏం చూసి అధిష్టానం మీకు సీట్ ఇచ్చింది? మేజర్ పంచాయతీ సర్పంచ్ అని కాదండి, మైనర్ పంచాయతీ సర్పంచ్నే. సమర్థత అనేది ముఖ్యం. ఒక చిన్న వార్డల నుండి కూడా IAS సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. రాజకీయంలో కూడా అలాగే రావచ్చు కదా. నేను జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా చేశాను. సో దాంట్లో మనకు సమర్థత అవసరం. అలాగే ప్రజా సమస్యల పట్ల, నియోజకవర్గ అభివృద్ధి పట్ల, ప్రజల సంక్షేమం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల మనకు అవగాహన ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి. ఇవన్నీ నాకు పుష్కలంగా ఉన్నాయి కనుక నేను ధీటుగా దేన్నైనా ఎదుర్కొని ప్రజల మన్ననలు చూరగొని అత్యధిక మెజార్టీతో ఇక్కడి నుండి నేను ఎమ్మెల్యేగా గెలవబోతున్నాను. అలాగే రామ్మోహన్ నాయుడు గారు కూడా ఎంపీగా గెలవబోతున్నారని తెలియజేస్తాను. మీ ప్రత్యర్థి ధర్మాన ప్రసాదరావు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది, మంత్రిగా కూడా పనిచేసిన పరిస్థితి. అలాంటి ఆయన ఎలా ఎదుర్కోబోతున్నారు? ఆయనకున్న సమర్థత ఏంటో గత 5 సంవత్సరాలుగా ప్రజలందరూ చూశారు. ఈ మంత్రి గత ఫస్ట్ 2.5 సంవత్సరాలు ఏం చేశాడు, తర్వాత మంత్రి పదవి రాలేదని ఏం చేశాడు, మంత్రి పదవి వచ్చిన తర్వాత ఏం చేశాడు అనేది ప్రజలందరూ గమనించారు. ఎవరి సమర్థత ఎంత ఉన్నది అనేది ప్రజలందరికీ తెలుసు. ఆ సమర్థత ఉంటే మున్సిపల్ ఎలక్షన్ కూడా ఎందుకు పెట్టలేదు? 100% ఆయనకి అసమర్థుడనే నేను చెప్తాను. మీరు వార్డులంటూ వచ్చి డోర్ టు డోర్ ఆయనకు రమ్మనండి, ప్రజల కష్టాలు ఏంటో తెలుస్తాయి. ఏదో రాజకీయ నాయకులు తల్ల మీద కాలేసేసి రాజకీయం చేసిస్తే రాజకీయం అవదు. ఆ రోజులు పోయాయి, ఆ మాటలకు నూకలు చిల్లాయి. రేపు రాబోయే రోజుల్లో ప్రజలు నమ్మకానికే పట్టం కడతారు, మార్పుకే పట్టం కడతారు. నేను రేపు రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లి అన్ని సమస్యలు లేని నియోజకవర్గంగా నేను తయారు చేస్తాను. నియోజకవర్గంలో అనేక సంక్షేమ పథకాలు చేసింది వైకాపా ప్రభుత్వం. ఖచ్చితంగా నేనే గెలుస్తానని చెప్తున్నారు. మరి ప్రజలు మీకెందుకు ఓటేస్తారనుకుంటున్నారు? ఇక వైసీపీ ప్రభుత్వం ఇప్పుడే చెప్పాను, వాళ్ళ ప్రజా వ్యతిరేక పాలన. ఎంతమంది వార్డుకి వెళ్తే ప్రతి వార్డులో కూడా కనీసం 100 మంది వరకు అర్హులై ఉండి కూడా పెన్షన్లు రావట్లేదు. మరి నువ్వేం సంక్షేమ పథకాలు ఇచ్చావు? సంక్షేమ కరెంటు ఛార్జీలు చూస్తే 6-7 సార్లు పెంచారు. అలాగే నిత్యావసర సరుకులు విపరీతంగా పెరిగాయి, ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి, అలాగే గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. ప్రతి ఒక్కటి నువ్వు పెంచుకుంటూ పోయావు. ఇలాగా ఇక నా స్టేడియం కోసం వస్తే కనీసం తట్టిడి మట్టి కూడా వేయలే. 2 అన్నదమ్ములు కలిసి ధర్మాన సోదరులు పాలాభిషేకం చేశారు. 12 కోట్లు వచ్చిందని. ఏదో 12 కోట్లు, దీనికి సమాధానం మీరు చెప్పాలా? అంటే ప్రజలకు మభ్య పెట్టి ఎలక్షన్లో ఓట్లు లబ్ధి పొందడానికి మీరు గారిడి మాటలు చెప్తున్నారు. ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు. ఇక రోడ్డు, ఆమదాల వలస రోడ్డు నరకానికి దారి. గోతులు 3 లక్షలు పెడితే గోతులు పూడ్చిస్తే ఫ్రీ ఫ్లో ట్రాఫిక్ అవుతుంది. గోతులు పూడ్చలేని పరిస్థితి. ఇక నియోజకవర్గంలో నిరుద్యోగులు కోకొల్లలు, వలసలు కోకొల్లలు. ఏ ఒక్క దీని మీద కూడా ఈ మంత్రి గారు దృష్టి పెట్టలేదు. ప్రతి దీనికి మీటింగ్ పెట్టడం, డ్వాక్రా మహిళల్ని తీసుకెళ్లడం, బలవంతంగా గేట్లేసి తాళాలేసి వాళ్ళని నిర్బంధించి మీటింగ్ బలవంతంగా చెప్పడం, ఇదే తప్పితే సంక్షేమ పాలన చేయలేదు. మాకుండే బీసీ, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ తో పాటు మా సూపర్ 6 ఏదైతే ఉందో స్టేడియం ని కంప్లీట్ చేస్తాం, రైల్వే స్టేషన్ కి వెళ్ళిన రోడ్ ని కంప్లీట్ చేస్తాం, మున్సిపాలిటీ ఎలక్షన్స్ వీలైనంత తొందరగా కంప్లీట్ చేస్తాం. ప్రతి ఒక్కరికి అర్ధరాత్రి పిలిచిన వాళ్ళకు అందుబాటులో ఉంటా. నిరుద్యోగ కోసం వలసలను అరికట్టి మత్స్యకారులకు మినీ జట్టీలు ఏర్పాటు చేస్తాం. ఏవైతే అసంపూర్తిగా 40 లక్షలు 30 లక్షలు పెడితే ఒమరవల్లి కలిగిపట్నం ఎత్తుపోతల పథకం పూర్తయిపోద్ది, దాన్ని పూర్తి చేస్తాం. ఇప్పుడు నాగావళి, అలాగే నైరా, సాలివండం వాటర్ స్కీమ్ ఉందో మంచినీటి, దాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తాం. వైసీపీ నాయకుల్లాగా, వైసీపీ ప్రభుత్వం లాగా కుంటి సాగులు చెప్పి పథకాలు
కట్ చేశారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ పథకాలు పునరుద్ధరించి వాళ్ళందరికీ వచ్చే విధంగా నేను పూర్తి బాధ్యత తీసుకుంటానని కూడా తెలియజేసుకుంటున్నాను. ఇది మొత్తం 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజలందరూ కూడా విసిగిపోయారు. ఖచ్చితంగా నియోజకవర్గంలో తెదేపా జెండా ఎగురుతుందని చెప్పి గుండెశంకర్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ చిన్నారెడ్డితో మహేష్, ఈటీవీ, శ్రీకాకుళం నుంచి.